పెద్ద సినిమాలు అనుకున్న టైంకు రాకపోవటం రొటీన్ అయిపోయింది. అభిమానులకు ఇదో పెద్ద సమస్యగా తయారైంది. పుష్ప 2 మూవీ విడుదల మీద కూడా అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇంతకీ ఆగస్టు 15న రూల్ చేద్దాం అనుకుంటున్న పుష్పరాజ్ ఆగమనం ఆలస్యం కాబోతోందా? దానికి కారణమేంటి? పుష్ప పాన్ ఇండియా విజయం మేకర్స్ కూడా ఊహించనిది. అందుకే పుష్ప 2 తీర్చిదిద్దడం మరింత బాధ్యతను పెంచింది సుకుమార్ కు. భారీ వసూలు టార్గెట్ గా సినిమాను రూపొందిస్తున్నాడు. పుష్పతో నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ రాత్రి పగళ్లు ఈ ప్రాజెక్టు కోసమే కష్టపడుతున్నాడు. ఆగస్టు 15న విడుదల ఫిక్స్ చేశారు. కానీ ఈ టైం రావటం కష్టమనే అనిపిస్తుంది. మూవీ అనుకున్న తారీఖుకు తీసుకువచ్చేందుకు అహర్నిశలు కష్టపడుతున్నాడు లెక్కల మాస్టర్. ఫోకస్ అంతా సినిమా మీదనే పెట్టాడు. నటీనటులు టెక్నీషియన్స్ కూడా పుష్ప 2 రిలీజ్ ను దృష్టిలో పెట్టుకుని తమ డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటున్నారట. పుష్ప మొదటి భాగం రిలీజ్ మ్యాటర్ లో కూడా తర్జన భర్జనలు పడ్డారు. ఎట్టకేలకు మూవీ విడుదలైంది. ఇప్పుడు పుష్ప ది రూల్ విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. సుక్కు క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదంటున్నాడు. సినిమా ఆలస్యమైనా సరే పుష్ప స్టాండర్డ్ అంటే ఏంటో చూపించాలని ఫిక్స్ అయ్యాడు. ఇలా అయితే సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గ్రాఫిక్స్ వర్క్ సినిమా విజయం రేంజ్ ను నిర్ణయిస్తున్నాయి. RRR, KGF లాంటి సినిమాల సక్సెస్ లో గ్రాఫిక్స్ పనితనం తెలిసింది. లేటెస్ట్ గా కల్కి ట్రైలర్ గ్రాఫిక్స్ అబ్బురపరిచాయి. అందుకే పుష్ప 2 గ్రాఫిక్స్ గురించి కూడా మరింత కేర్ తీసుకోవాలి అనుకుంటున్నాడట సుక్కు. అందుకే అనుకున్న సమయానికి మూవీని తీసుకురావడం కొద్దిగా కష్టం అంటున్నాడట. అయితే అల్లు అర్జున్ మాత్రం ససేమిరా అంటున్నాడట. 15 ఆగస్టుకు జెండా ఎగరవేయాల్సిందే అనే పట్టుబడుతున్నాడట. చూడాలి మరి పుష్పరాజ్ రూల్ మరింత ఆలస్యమవుతుందో లేదో. ఖుషీ సినిమా వచ్చి 10 నెలలు అవుతోంది. సమంత మాత్రం మరో సినిమాకు సైన్ చేయలేదు. ఎందుకు ఈమె గ్యాప్ ఇచ్చింది? దానికి కారణం అనారోగ్యమా లేక మరి ఇంకేదైనా కారణం ఉందా? అభిమానులను మళ్ళీ ఎప్పుడు ఖుషి చేయబోతోంది? లేటెస్ట్ గా వీటన్నింటికి సమాధానం ఇచ్చింది శామ్. ఖుషి తర్వాత హెల్త్ మీద ఫోకస్ చేసింది సమంత. షూటింగ్ మధ్యలో ఉన్న ప్రాజెక్టులను కూడా పూర్తి చేసింది. తర్వాత అందమైన ప్రదేశాలను సందర్శిస్తూ ఇన్స్టాలో పోస్టులు కూడా పెట్టింది. జిమ్ లో కసరత్తులు చేస్తూ వీడియోలను కూడా రిలీజ్ చేసింది. వెండితెర మీద కనిపించకపోయినా కూడా యాడ్ షూటింగ్లలో మాత్రం పాల్గొంది శామ్. అయితే ఎట్టకేలకు అభిమానులు ఆశించింది అందివ్వబోతోంది. కొత్త సినిమాకు సైన్ చేసి సరికొత్త సమంతను చూపించడానికి రెడీ అయిపోయింది. ఏమాయ చేసావే మూవీతో తనకు బ్రేక్ ఇచ్చిన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సినిమా చేయబోతోంది. మమ్ముట్టి హీరోగా గౌతమ్ మీనన్ ఓ యాక్షన్ థ్రిల్లర్ తీస్తున్నాడు. ఇందులో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. జూన్ 15 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది. 20న సమంత మమ్ముట్టి జాయిన్ అవుతారు. ఈ సినిమాతోనే మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది సమంత. బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలు నిరుత్సాహపరిచాయి. సలార్తో మరోసారి సత్తా చూపించాడు. కల్కి 2898 ఏడితో సంచలనాలకు రెడీ అయిపోయాడు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈయన సినిమాల లిస్టులోకి మరో దర్శకుడు కూడా రాబోతున్నాడు. టీ సిరీస్ నిర్మించబోతున్న ఈ మూవీకి బాలీవుడ్ డైరెక్టర్ మెగాఫోన్ పట్టబోతున్నాడు. బాహుబలితో ఇండియన్ స్టార్ గా మారిపోయాడు ప్రభాస్. పాన్ ఇండియా చిత్రాలతో సత్తా చూపిస్తున్నాడు. బాహుబలి తరువాత సినిమాలు నిరాశపరిచాయి. సలార్తో తన సత్తా ఏంటో చూపించాడు. మాస్ ప్రేక్షకుల మనసు దోచుకుని 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాడు. కల్కి 2898 ఏడి మూవీతో బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి రెడీ అయిపోయాడు. మూవీ ట్రైలర్ సినీ ప్రేక్షకులను మైమరపించింది. ఇక సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు బద్దలు కొట్టడమే మిగిలి ఉంది. భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కిన ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకుడు. తరువాత రాజాసాబ్, సలార్ 2 మూవీలు కూడా ప్రభాస్ రాబోతున్న చిత్రాల లిస్టులో ఉన్నాయి. సలార్కు రెండో భాగాన్ని కూడా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశాడు. మరోవైపు మంచు విష్ణు కన్నప్ప మూవీలో కూడా కనిపించబోతున్నాడు డార్లింగ్. ప్రభాస్ తో ఆదిపురుష్ నిర్మించిన టీ సిరీస్ సంస్థ మరో సినిమాను కూడా ప్లాన్ చేసిందట. సిద్ధార్థానంద్ దర్శకత్వంలో ఈ సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంతకు ముందే ఈ కాంబోలో సినిమా అనుకున్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని బీ-టౌన్ టాక్. సిద్ధార్థ్ దర్శకత్వంలో వచ్చిన వార్, పఠాన్ భారీ విజయం సాధించిన మ్యాటర్ తెలిసిందే. 2 లడ్డూలు కావాలా అన్నట్టుగా తయారైంది శ్రీలీల పరిస్థితి. ఓ స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం మిస్ అయినా మరో రెండో బంపర్ ఆఫర్స్ పట్టేసింది. అయ్యో పాపం అన్న వాళ్లకు 2 స్టార్ హీరోలతో ఆడిపాడే అవకాశం దక్కించుకుంది. మరోసారి తన ప్రభావం చూపించడానికి రెడీ అవుతోంది శ్రీలీల. పెళ్లి సందడితో ప్రేక్షకులతో పాటు సినిమా పరిశ్రమను ఆకర్షించిన శ్రీలీల ధమాకాతో భారీ విజయం అందుకుంది. ఈ మూవీ 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. స్టార్ హీరోయిన్ స్టేటస్ కు అడుగులు వేసింది. కానీ ఆమె ఆశల మీద నీళ్లు చల్లినట్టు వెంటనే అపజయాలు అందుకుంది.
పొగిడిన వాళ్ళకంటే విమర్శించే వాళ్ళనే ఎక్కువగా సంపాదించుకుంది. ట్రోల్స్ చేసిన వాళ్ళందరికీ గుంటూరు కారం మూవీతో సమాధానం చెబుతామనుకుంది. సూపర్ స్టార్ తో జోడీ కట్టిన ఈ మూవీ యావరేజ్ స్టేటస్ దక్కించుకుంది. ఈ అందమైన అమ్మాయి అభిమానులను నిరాశపడేలా చేసింది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో రూపొందుతున్న మూవీలో హీరోయిన్ గా ఫిక్స్ అయింది శ్రీలీల. పూజా కార్యక్రమానికి కూడా అటెండ్ అయింది. అయితే ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవటంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయింది. దాంతో మూవీ నుండి డ్రాప్ అయింది. అయితేనే ఇద్దరు స్టార్స్ చిత్రాలలో నటిస్తుంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది శ్రీలీల. అంతేకాదు ధమాకా తర్వాత రవితేజతో మరోసారి జోడీ కడుతుంది. రీసెంట్ గా ఈ మూవీ ఓపెనింగ్ జరుపుకుంది. అలాగే బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ హీరోగా నటించే సినిమాలో కనిపించబోతోంది. అంతేకాదు కోలీవుడ్ లో ఓ స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ పట్టేసిందట ఈ భామ. బాలీవుడ్ హీరోలు సౌత్ సినిమాలలో నటిస్తున్నారు, గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇక బాబీ డియోల్ కూడా ఇక్కడి సినిమాలలో మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా మారుతున్నాడు. పాన్ ఇండియా చిత్రాలతో పాటు స్టార్ హీరోల సినిమాలలో నటిస్తున్నాడు. బిజీగా సినిమాలు చేస్తున్నాడు. సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న బాబీ డియోల్ కు యానిమల్ మూవీ అంతులేని గుర్తింపు తీసుకొచ్చింది. ఈ మూవీతో బాబీ వెంట అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అటు హిందీలో ఇటు సౌత్ లో వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు బాబీ డియోల్. దేవరా వార్ 2 మూవీలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కనిపించబోతున్నాడు. ఇక ప్రశాంత్ నీల్ విలన్స్ అంటే హీరోకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటారు. అందుకే బాబీ డియోల్ ను ఈ పాత్ర కోసం ఎంపిక చేశారట. నందమూరి బాలకృష్ణ 109వ సినిమా బాబీ కొల్లి దర్శకత్వంలో నటిస్తున్నాడు. రీసెంట్ గా మూవీ గ్లిమ్స్ కూడా వచ్చింది. ఈ మూవీలో పవర్ఫుల్ విలన్ పాత్రలో బాబీ డియోల్ నటించబోతున్నాడట. బాలయ్యతో డి అంటే డి అనే క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడట. పవన్ కళ్యాణ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర బేరమలలో ఔరంగజేబు పాత్రలో కనిపించబోతున్నాడు బాబీ. ఇక సూర్య మొదటి పాన్ ఇండియా సినిమా కంగువా ఈ మూవీలో భయంకరమైన ప్రతి నాయకుడిగా కనిపించబోతున్నాడట. ఈ ఇద్దరి మధ్య జరిగే వార్ సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా ఉంటాయట. ఇలా బాబీ డియోల్ సౌత్ లో మోస్ట్ వాంటెడ్ గా మారుతున్నాడు.